దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి మాకు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సర్వాధికారి స్తుతులకు పాత్రుడైన క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లారా, దేవుని సోదరులు మీరు బాగున్నారని తలుస్తూ ఉన్నాను. మీ యొక్క క్షేమము గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పకుండా దేవుడు మీ ఆశలు నెరవేరుస్తూ మిమ్మలను ఆయన నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏదైతే దేవుని సందులో మీరు ప్రార్థన చేస్తున్నారో, అడుగుతున్నారో, అవి మీ జీవితంలో దాని ప్రతిఫలాలు మీరు చూడాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. ప్రియబిడ్డలారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే, ఈ వర్తమానాలు మీకు ఆత్మీయంగా మేలు కలుగు చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు అనేక మందికి షేర్ చేయండి. తప్పకుండా ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే అనేక మందికి తెలియపరిచి ప్రతిదినము ఈ వర్తమానాలు వినడానికి అవకాశాన్ని వారు కలుగచేయండి. ఒక మాటని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథము నుండి 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాడు. అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు. ఇతని గురించి బైబిల్ చెప్తుంది, బహు సౌందర్యవంతుడు. అతని వంటి వాడు ఇశ్రాయేలులో ఒకడు లేడు. అరికాలు మొదలుకుని తల వరకు ఏ లోపము అతని యందు లేదు. ఇది భౌతికంగా బయటకు కనబడే అబ్షాలోము అందం. అలాంటి ఈ అబ్షాలోము దావీదు దగ్గరికి చాలా సంవత్సరాల తర్వాత తీసుకురాబడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మనము 28వ వచనం నుండి మనం చూసినట్లయితే, యోవాబు ద్వారా మరి గెషూరు నుండి ఈ అబ్షాలోము యెరూషలేమునకు వచ్చిన సందర్భం కనబడుతుంది. యెరూషలేముకు వచ్చిన తర్వాత, అనగా దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత అతను చేసిన పని ఏమిటి అంటే, 15వ అధ్యాయంలో మనం చూస్తే అతడు రాజు అవ్వాలని, అంటే తన తండ్రి తర్వాత తను రాజు అవ్వాలని, తండ్రి రాజుగా ఇతనిని పరిచయం చేయట్లేదు. తండ్రి పరిచయం చేయకుండానే ఇతడే రాజు అవ్వాలన్న ప్రయత్నాలు 15వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అక్కడ గుర్రాలను సిద్ధపరిచి పరిగెత్తడానికి 50 మంది బంటుల్ని ఏర్పరచుకుని న్యాయం కోసం వచ్చిన వారందరికీ దావీదు దగ్గరికి వెళ్లకుండా చేసి తాను న్యాయాధిపతిగా తన న్యాయాన్ని తీరుస్తూ దావీదును ప్రక్కకి తప్పించి తను రాజవ్వాలని ఉద్దేశం చొప్పున అతను నడిచి చివరికి ఇశ్రాయేలును తన వైపుకు త్రిప్పుకుని దావీదును మోసం చేసి దావీదుని సింహాసనము నుండి పారిపోయేటట్లుగా చేసిన కుమారుడు ఈ అబ్షాలోము. ప్రియబిడ్డలారా, గమనించండి, అబ్షాలోము బహు సౌందర్యవంతుడు అని వాక్యం చెప్తుంది. కానీ అతను చేసిన పని, అతను చేసిన క్రియ చూస్తే చాలా విచారకరంగా ఉంటుంది. సొంత తండ్రినే సింహాసనం నుండి కిందకి దింపేసినవాడు, సొంత తండ్రిని అడవిలంట పారిపోయేలాగా చేసినవాడు. తండ్రి చాలా ప్రేమించి అబ్షాలోమును ఆదరించి అవకాశం ఇస్తే దావీదు దగ్గరకు వచ్చి వినయ విధేయతలతో బ్రతకవలసిన ఈ అబ్షాలోము దావీదు చూపిన కృపను బట్టి కృతజ్ఞతగా బ్రతకవలసిన ఈ అబ్షాలోము ఏం చేశాడో తెలుసా? కృతజ్ఞత చూపించకపోవడం బదులు దావీదును అరణ్యాల పాలు చేశాడు.
దావీదు సింహాసనం దిగి పారిపోయేటట్లుగా చేశాడు. ప్రియబిడ్డలారా, అందము పైకి భౌతికంగా మాత్రమే కనబడుతుంది, కానీ హృదయములో లోపం కనబడుతుంది, హృదయములో చెడు గుణం కనబడుతుంది, హృదయములో తాను దేవుడి చిత్తమునికి వ్యతిరేకంగా దేవుడి చిత్తమా కాదా తండ్రి ఇచ్చే వరకు, లేకపోతే తండ్రి చెప్పే వరకు, దేవుడు ఇచ్చే వరకు ఆలోచించకుండా తాను ఏదో రాజు అయిపోవాలని ఒక చెడు అభిప్రాయాన్ని, ఒక చెడు మనసును కలిగిన వ్యక్తిగా ఇక్కడ అభిషేకము కనబడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ఒక జ్ఞాపకం చేస్తాను, ఏదైనా సరే దేవుడు ఇవ్వాలి నీకు. దేవుడు ఇచ్చే వరకు కూడా నువ్వు ఎదురు చూడు. దేవుడు ఇవ్వకుండా నీ సొంత ప్రయత్నాలతో ఏదో చేయాలి, నీ సొంత జ్ఞానంతో ఏది సంపాదించేయాలి, నీ సొంత జ్ఞానం చేత ఆస్వాదించబడిపోవాలి, పెద్ద అయిపోవాలి అని అనుకుంటే సమస్యలు రాకపోవు, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాదు ప్రియబిడ్డరా, పూర్తిగా దేవుడి చిత్తం నీ పట్ల నెరవేరబడకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆయన మనల్ని హెచ్చించే వరకు ఆయన హస్తాల కింద మనము దేవుని సదులో వినయ విధేయతలు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వెంటనే నీవు చూడ పైకి భౌతికంగా చాలా బాగున్నావేమో, భౌతికంగా ఒకవేళ అందరూ కూడా నువ్వు సౌందర్యవంతురాలువని లేకపోతే సౌందర్యవంతుడు పొగుడుతున్నారేమో, పైకి నీలో ఏం లోపం లేదేమో, చక్కటి ఆరోగ్యం కలిగిన వాడిగా, చక్కటి అవయవాలు కలిగిన వాడిగా, చక్కటి బలం కలిగిన వాడిగా, చక్కటి పుష్టి కలిగిన వాడిగా, చక్కటి సౌందర్యం కలిగిన వాడిగా పైకి ఉన్నావేమో, కానీ లోపల మాత్రం లోపం ఉందేమో, లోపల మాత్రము దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు, లోపల మాత్రం దేవుడికి నచ్చనివి ఉన్నాయేమో. ఈ వర్తమానం వింటున్న ప్రియబిడ్డ, నీ జీవితంలో పై అందాన్ని చూచి, పై స్థితిగతులు చూచి దేవుడు హెచ్చించేవాడు కాదు, దేవుడు ప్రేమించేవాడు కాదు. దేవుడు లోపట ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని చూచి, లోపట ఉన్న యథార్థత, లోపట ఉన్న నిజాయితీని చూచి దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ పైకి లోపం లేదేమో, లోపల ఏదైనా లోపం ఉందేమో, పైకి నిన్ను అందరూ పొగుడుతున్నారేమో, కానీ లోపల నిజంగా పైకి ప్రజలు పొగుడుతున్నట్లుగా నీలో ఆ స్థితి లేదేమో, ఆ క్వాలిటీ లేదేమో, ప్రజల ముందు వేషధారణ నటిస్తున్నావేమో, ప్రజల ముందు వేషధారకుడిగా బ్రతుకుతున్నావేమో, భక్తిపరుడిగా నటిస్తున్నావేమో, భక్తిపరురాలుగా బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త, దేవుని సద్దులో పైకి లోపం లేకపోవచ్చు, కానీ లోపం ఉంటే కడుక్కో, దేవుని సద్దులో శుద్ధిపరచుకో, నా స్థితి మార్చు ప్రోభా అని అడుగు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అభిషేకము పైకి అందగాడే కానీ లోపట లోపం కలిగిన వాడిగా, అయ్యా తన తండ్రినే ప్రోభ అరణ్యాల పాలు చేసిన వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం. పైకి అందగాడే, లోపం లేనివాడిగానే ఉన్నాడు, కానీ అభిషేకము లోపమంతా హృదయంలో ఉన్నది. పైకి భక్తిపరులుగా, పైకి మంచివారిగా కనబడుతూ లోపట అనేక లోపాలు కలిగిన వారుగా బ్రతుకుతున్నామేమో. ఆ లోపాలను తీసివేయండి, కడగండి. నీ సన్నిధిలో ప్రభా నిందారహితులుగా, యథార్థవంతులుగా బ్రతకగలిగిన కృప అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.